సో ఆల్రెడీ తమ్మునేల్ చూసారు, టైటిల్ చూసారు, ఏంటో తెలుసు కాబట్టి. పొట్టిగా ఉన్న వాళ్ళకి ఈజీగా మజిల్ బిల్డ్ అవుతుంది, లేకపోతే ఉన్న మజిల్ ఎక్కువ డిఫైన్డ్గా కనపడుతుంది అని. అండ్ సో ఫస్ట్ నేను ఫస్ట్ చెప్పబోయేది మనం సైకాలజీ, సైకలాజికల్గా అంటే అది పెద్ద ఎక్కడ స్టడీలు ఏం చేయలేదు, జస్ట్ నేనే ఒక లైన్ రాసుకున్నాను ఈ వీడియోలో చెప్దాం. ఏంటంటే బేసిక్గా ఫస్ట్ మనం మామూలుగా ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడైనా స్క్రోల్ చేసినప్పుడు ఎవరికైనా కొంచెం బాడీ ఉంటే పడ్డారు, ఒక బాడీ బిల్డర్ ఎవరో కనపడ్డారు ఒక మంచి ఫిజిక్తో. నీకు నీ ఈగో సాటిస్ఫై అవుతుంది అంటే, ఎందుకంటే నీకన్నా వాడి బాడీ బెటర్ ఉంది కాబట్టి. అఫ్కోర్స్ నాకు కూడా ఇలా జరిగింది. సో సాటిస్ఫై ఒక కామెంట్స్లో వెళ్ళిపోయి వీడి హైట్ ఎంత ఉంది, వీడి ప్రొఫైల్లో హైట్ అన్ని చెక్ చేసేసుకుంటూ ట్రై చేస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే మనం ఒక వాడికన్నా మనమే బెటర్ అని ఒక సైకలాజికల్గా మనకి మనం ప్రూవ్ చేసుకోవాలి. అఫ్కోర్స్ అది యాక్చువల్గా మంచిదే, బట్ అలా కంటిన్యూ అయిపోవడం మంచిది కాదు. మీరు ఇంకా వాడికన్నా బెటర్ మీరు అవ్వాలనుకుంటున్నారు కాబట్టి మీరు వెళ్ళి వర్క్ చేయడం బెటర్, అంటే వర్కౌట్ చేయడం బెటర్. ఇలాగ స్క్రోల్ చేసుకుంటా ఎప్పుడు ఇంకా ఇవే హైట్లు చెక్ చేసుకుంటా వాడికి బెటర్ బాడీ ఉంది కానీ నాకు హైట్ ఉంది అని సాటిస్ఫై మీ ఈగోని సాటిస్ఫై చేసుకుంటే వేస్ట్ అవుతుంది. మీరు అనుకోవడం బదులు మీరు వర్కౌట్ చేస్తే బెటర్ అనమాట. సో అది. సో అసలు మామూలుగా యాక్చువల్గా ఏమన్నా అడ్వాంటేజెస్ ఉన్నాయా, నిజంగా ఏంటి సైంటిఫిక్గా అని కొన్ని నేను స్టడీలు చేశాను అనమాట. కొన్ని కాదు, జస్ట్ అలా ఇంటర్నెట్లో అండ్ చాట్‌జీపీటీలో అలా పొట్టిగా ఉన్న వాళ్ళకి జిమ్లో కొంచెం బెటర్ అడ్వాంటేజ్ ఉంటుంది, కాకపోతే చాలా తక్కువ. ఆ ఒక్క చిన్న అడ్వాంటేజ్లు పట్టుకుని నాకన్నా పొట్టాడు అందుకే ఇంత ఈజీగా వస్తుంది అండ్ వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు ఎప్పుడు అని మాట్లాడడం అయితే ఇట్స్ కంప్లీట్లీ యువర్ ఫూలిష్నెస్. దేర్ ఇస్ నో డౌట్. ఎక్కడెక్కడ అడ్వాంటేజ్ ఉంటుందో చూద్దాం. ఇప్పుడు ఇద్దరిని తీసుకుందాం, ఒకడు 5, ఓకే, ఒకటి 6 feet, ఇంకొకడు 5'6". ఇద్దరు ఒక 6 months చేసి ఒక 1 kg బైసెప్ గెయిన్ చేశారు, 1 kg బైసెప్ ఈచ్. అఫ్కోర్స్ ఇప్పుడు 5'11" ఉన్నోడికి 1 kg బైసెప్ అంటే వాడి ఈ బోన్ ఇక్కడి నుంచి ఇక్కడికి లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అదంత డిఫైన్డ్ కనపడకపోవచ్చు. ఇదే ఇప్పుడు ఈ 5'6" ఉన్న మనిషికి ఆ బైసెప్ 1 kg బైసెప్ ఉన్నప్పుడు అది కొంచెం రౌండ్ అండ్ కొంచెం పైకి కనపడవచ్చు. ఓవరాల్గా బ్యాక్ వచ్చి లుక్స్లో చూసుకుంటే ఈయనకే బెటర్ ఉంటుంది కదా. సో ఇప్పుడు అది డిఫైన్డ్గా ఉంది, అందుకే నాకు రాలేదు అని ఈయన చేయడం ఇట్స్ కంప్లీట్లీ ఫూలిష్నెస్ అనమాట. అండ్ ఇంకా ఏమేమి అడ్వాంటేజెస్ ఉంటాయో మాట్లాడదాం. ఇక్కడి నుంచి ఇక్కడికి లెంత్ టాల్గా ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి జాయింట్ పెయిన్స్ కొంచెం వర్కౌట్ కొంచెం హెవీ అయినప్పుడు జాయింట్ పెయిన్స్ చేయడం ఇవి కొంచెం జస్ట్ చాలా తక్కువ డిఫరెన్స్. అండ్ మనం అది ఒకసారి వెయిట్స్తో ట్రైన్ అయ్యి ఒక 6 months 1 year అలా ట్రైన్ అయితే అది కూడా అలవాటు అయిపోద్ది, పర్ఫెక్ట్ రేంజ్ ఆఫ్ మోషన్ కూడా వచ్చేస్తుంది. ఇదే సేమ్ ప్రాసెస్ వీళ్ళకి కొంచెం స్పీడ్గా వస్తుంది, ఎవరికి కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి. ఆ చిన్నవి పట్టుకుని ఎక్స్క్యూజెస్ అని వాళ్ళ మీద ఎడితే మీకు జరిగేది ఏమీ లాభం లేదు, ఏం లేదు. వాళ్ళు ఇంకా బెటర్ అవుతారు అంతే. హైట్ ఉంది కాబట్టి నేను చేయలేకపోతున్నాను, హైట్ ఉంది కాబట్టి నాకు మజిల్ కనపడట్లేదు అంటే మాత్రం మీరు బిల్డ్ చేయాలి, ఇంకా బిల్డ్ చేయాలి. అప్పుడు 1 kg కాదు 1.5 బిల్డ్ చేయాలి, అదనమాట. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే షార్ట్ పీపుల్కి పర్ఫెక్ట్ రేంజ్ ఆఫ్ మోషన్ ఉంటుంది అండ్ వాళ్ళు కొంచెం ఫాస్ట్గా వెయిట్స్ ఎక్కువ చేయగలుగుతారు, అంటే వెయిట్స్ ఎక్కువ యాడ్ చేసుకోగలుగుతారు. సో హైట్ ఉన్న వాళ్ళకి కొంచెం అది స్లో ప్రాసెస్ ఉంటుంది అంతే. మజిల్ బిల్డింగ్ ప్రాసెస్ కూడా సేమ్, కానీ కనపడడం హైట్ లెన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది కనపడడానికి. వాళ్ళని పట్టుకుని నాకు రావట్లేదు, లేకపోతే వాళ్ళకి వచ్చేస్తుంది నాకు రావట్లేదు, వాళ్ళు పట్టుకున్నాడు అని వాళ్ళ మీద వాళ్ళని కామెంట్ చేయడం వేస్ట్. మీ పట్టుదల అదే అన్నీ వేస్ట్ అవుతాయి. సో speak less, do more. That's it.